వెట్టివెగిసే గ్రామస్తులందరికీ శుభాశిస్సులు. ఈరోజు శ్రీరామనవమి అతి తొందరలోని 27వ తారీఖున వస్తుందనగా మనం ఈరోజు 25వ తారీఖుని స్వామివారి మీ గ్రామానికి తిరుమల దేవస్థానం వారు మీరు అందజేసిన సహాయంతో దేవస్థానం నిర్మించుకున్నారు. మా సద్గురు సేవాశ్రమం భీమిలి విశాఖపట్నం ద్వారా విగ్రహాలు ఇవ్వడం జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి విగ్రహాలు. ఈరోజు స్వామివారిని ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పురోహితులతోటి. మరి ఈ విధంగా మనం సీతారామ ఆలయాలకి ప్రతి దిక్కులో కూడా విగ్రహాలు ఇవ్వడం జరిగింది మా ఆశ్రమం ద్వారా. సుమారుగా ఇప్పటికీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కానీ, సీతారాముల వారి విగ్రహాలు కానీ, అమ్మవారి విగ్రహాలు కానీ, మరి ఇతర దేవతా విగ్రహాలు కానీ ఇప్పటి వరకు 1000 విగ్రహాలు ఇవ్వడం జరిగింది స్వామి అనుగ్రహంతో, నేను నమ్మిన సాయినాథుని అనుగ్రహంతో. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా నందు సుమారుగా 800 నుంచి 900 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. మిగతా 100 విగ్రహాలు కూడా మైదాన ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా మనం చేయడానికి మన హిందూ సంస్కృతి కొన్ని వేల సంవత్సరాల పురాతనమైన మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరి భారతీయుడు కూడా ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మన సంస్కృతిని అణగారిపోకుండా ఉండడానికి మన కార్యక్రమాలు చేయక తప్పనిసరి. మరి అందులో భాగంగానే మీకు అందరికీ తెలిసిందే అయోధ్యలోని శ్రీరాముని మందిరం నిర్మించారు. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువు కూడా మన ఆది సంస్కృతి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందులో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆది శంకరాచార్యులు కానీ, శ్రీమధ్వాచార్యులు కానీ, మరి శ్రీ రామానుజాచార్యులు గారు కానీ ఇటువంటి గొప్ప మహానుభావులు మరి స్థాపించిన ఎన్నో విగ్రహాలు గుడులు ఉన్నాయి. మరి అన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్క భారతీయుల మీద ఉన్నది. అటువంటి కార్యక్రమంలో భాగంగా మన గిరిజన మిత్రులకి మన గిరిజన ప్రాంతంలో కూడా ఎటువంటి దేవతా విగ్రహాలు లేకుంటే గుడులు లేక ఉన్నవారికి నా వంతు సహాయంగా విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై 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 సాయిరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్తే. నా పేరు కురుడే లక్ష్మి. నాది జీమాడుగుల మండలం గెమ్మెల పంచాయతీ. నేను సమరసత్వ సేవా ఫౌండేషన్లో జిల్లా మహిళా కన్వీనర్గా పనిచేస్తున్నాను. అలాగే సద్గురు సేవా ఆశ్రమం స్వామీజీ ద్వారా నేను చాలా ఇంటీరియల్ ప్లేసులకి నడిచి వెళ్ళి గడ్డలు దాటి వెళ్ళి ఆంజనేయ స్వామి, దుర్గమ్మ విగ్రహాలు ఇవన్నీ చాలా గ్రామాలకి వాళ్ళకి పూజ అంటే ఏటో, దేవుడికి మొక్కడం అంటే ఏటో తెలియని గ్రామాలకి మోటివేట్ చేసి వాళ్ళకి విగ్రహాలు పెట్టి ఆ చిట్ట గ్రామాలకి కూడా స్వామీజీకి నడిపించుకుంటూ రాత్రి పగలు తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ట చేయించి ఆ గ్రామాలకి అందరికీ పూజా విధానం ఇప్పుడు ఏంటో నేర్పించాము చాలా గ్రామాలకి. అలాగే జీమాడుగుల్ మండలంలో కూడా పంచముఖ ఆంజనేయ స్వామీజీ నిర్మించడం వల్ల నిజంగా ఒకప్పుడు జీమాడుగుల్లో అంటే ఆ గాంధీనగరం అంటే అసలు చాలా భయంకరమైన ప్లేసు. అలాంటి ప్లేస్లో పంచముఖ ఆంజనేయ స్వామి ఈరోజు ఆ దేవాలయం కట్టడం వల్ల ఆ గాంధీనగరం వాళ్ళందరికీ మార్పు వచ్చి వాళ్ళందరూ చాలా చక్కటి భక్తితో ఈరోజు ముందుకు వస్తున్నారు. అలాగే అన్ని గ్రామాల వాళ్ళు కూడా నిజంగా ఈరోజు అన్ని రకాలుగా చాలా ఉత్సాహంగా మర్చిపోయిన భజన గుర్తు చేసుకుంటున్నారు. కొత్తగా కోలాటల బృందాలు ప్రతి ఇంటికి ఆ స్త్రీకి ఇబ్బందిగా ఉండే తరుణంలో ఇప్పుడు అందరూ ఆ పురుషుల్లో కూడా మార్పు వచ్చి అందరూ భక్తి భావనతో ఈరోజు తరలి వస్తున్నారు. ఎక్కడి కార్యక్రమం జరిగినా నిజంగా మొన్న రీసెంట్గా ఉగాదిలో కూడా శివపార్వతులు విగ్రహ ప్రతిష్ఠ అయింది. చాలామంది భక్తులు తరలి వచ్చారు. ఎంతో చక్కగా అన్నదాన కార్యక్రమము, విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ జరిగింది. చాలా చివరి గ్రామాలకి నిజంగా అలాంటి గ్రామాలకి స్వామితో నేను 60 విగ్రహాల దాకా నేను సొంతంగా మోటివేట్ చేసి పెట్టించాను. అలాంటి గ్రామాలకి స్వామికి నడిపించుకొని వెళ్ళేటప్పుడు నాకు అనిపించేది ఎండనక వాననక నిజంగా ఒకసారి అయితే ఆటోలో పడిపోవాల్సింది మేము, ఆ రోడ్డు బాలేక. నిజంగా నక్సలైట్ల ఏరియా కూడా నడుచుకొని వెళ్ళాము, కానీ ఏ రోజు భయపడలేదు. స్వామి అనేవాళ్ళు ఇలాంటి గ్రామాలకి ఎలా వచ్చావు, వీళ్ళకి మోటివేట్ చేయడానికి నీకు భయం అనిపించలేదా అని స్వామి అడిగేవాళ్ళు. అలాంటి గ్రామాలకి కూడా రాత్రి పగలు నడిపించుకొని వెళ్ళాము. నాకు స్వామి వాళ్ళు నడుస్తుంటే కూడా బాధ అనిపించేది. అలాంటి గ్రామాలకి రోడ్డు సదుపాయం లేవు, విగ్రహాలు
ఆ కర్రలతో పట్టి నడుపు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు గ్రామస్తులు. అలాంటి గ్రామాలకి విగ్రహ ప్రతిష్ఠ చేసి రావడం జరిగింది. అలాంటి వాళ్ళందరూ చాలా చక్కగా ఈరోజు పూజ కార్యక్రమాలు చేసుకొని అందరూ మతం మారకుండా మారిన వాళ్ళు తిరిగి వచ్చే ప్రయత్నం చేసి వాళ్ళందరూ ఇప్పుడు చక్కగా ప్రతి గ్రామాలకి దీపధూప నైవేద్యం చేస్తుంటే నిజంగా పూర్వము ఎప్పుడో తెలిసి తెలియక వీళ్ళందరూ మతం మారారు, ఏదో తప్పులు చేశారు, కానీ ఇప్పుడు అందరూ తెలుసుకొని ఇలాగ వస్తున్నారు అనేసి చాలా ఆనందంగా ఉంది. ప్రతి గ్రామానికి స్వామీజీ దయ వల్ల నిజంగా చాలా గ్రామాలకి ఇవ్వడానికి కారణమైన స్వామీజీకి ధన్యవాదాలు మనందరి తరపున. నిజంగా అన్ని మండలాలకు స్వామీజీ విగ్రహాలు పెట్టారు, అదొక ఎత్తు. అయితే జీమాడుగుల మండలానికి చాలా చివరి గ్రామాలకి విగ్రహాలు పెట్టాము, వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, అది ఓకే. కానీ జీమాడుగులు హెడ్ క్వార్టర్లో ఒకప్పుడు వచ్చి కూర్చోవాలి అంటే రామాలయం ఉంది, కానీ అక్కడ వెళ్ళి కూర్చోలేము, దర్శనం చేసుకోలేము. పంచముఖ ఆంజనేయ స్వామికి అయితే ఏ టైమైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు, కూర్చొని ఏదైనా మీటింగ్ అయినా పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా బాగుంది. నిజంగా అంతమంది ప్రతి గ్రామం నుంచి తరలి వస్తున్నారు. అంత చక్కటి నీడ అక్కడ వచ్చింది అంటే చాలా అదృష్టము. నిజంగా స్థలము లేక వారం రోజుల పాటు ఎంపీడీఓ గారితో కలిసి తిరిగారు స్వామీజీ. ఆ స్వామికి అక్కడ ఎంచుకున్నారు స్థలం. ఎంత చక్కటి అదృష్టం అంటే జీవమాడుగుల వాళ్ళకందరికీ ఇంకా మనం జన్మజన్మలో రుణపడి ఉన్నాం స్వామివారికి.